తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 21వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. కళాశాల ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ తీగల కృష్ణారెడ్డి 25 ఎకరాలలో ఇంత పెద్ద కళాశాల ఏర్పాటు చేసి ఎంతో మందికి విద్యను అందిస్తున్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కాలంలో ఇంజనీరింగ్తో పాటు పాలిటెక్నిక్, డిప్లొమాలో కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో నడుస్తున్న ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, దానివల్ల అనర్థాలు కూడా చాలా జరుగుతున్నాయి. టెక్నాలజీకి అనుగుణంగా పిల్లలు ముందుకెళ్లాలి, కానీ అదే టెక్నాలజీని వాడుకుంటూ చెడు అలవాట్లకు దారి తీయొద్దని తెలిపారు. టీకేఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామమైన మీర్పేటలో 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ కళాశాల 21వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దాదాపు 25 సంవత్సరాలు కళాశాలలో ఎంతోమంది వేల విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, డిప్లొమా పూర్తి చేసి ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ హర్నాథ్ రెడ్డి, ట్రెజరర్ అమర్నాథ్ రెడ్డి మరియు కళాశాల ప్రిన్సిపల్, హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా సంతోషమైన విషయం. నేను పుట్టినటువంటి గ్రామంలో ఇంజనీరింగ్ 240 మంది స్టూడెంట్స్తో స్టార్ట్ అయిపోయి ఈరోజు ఇంచుమించుగా 15,000 మంది స్టూడెంట్స్ కూడా మా సెక్రటరీ కానీ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళు నిరంతరంగా కాలేజీ పర్యవేక్షిస్తూ మా మేనేజ్మెంట్ కానీ మా స్టాఫ్ కానీ అందరూ కూడా కృషి వల్ల ఈరోజు చూస్తూనే 25 సంవత్సరాలు గడిచింది. ఈ గడిచిన 25 సంవత్సరాలు మా అనుభవం రీత్యా ప్రభుత్వాలు కూడా చొరవ చూపించాలి. ముఖ్యమంత్రి రావడం, ఫీజు రింబర్స్మెంట్ కూడా సరిగా రాకపోవడం కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంది. చేస్తున్నారు, కొంతవరకు కొంత చేస్తున్నారు, బట్ ఇంకా కూడా చేస్తే నాణ్యమైన విద్యను అందించడానికి ప్రోత్సహించాలి. జాబ్ ఆపర్చునిటీలు రావాలి, వస్తున్నాయి, చూస్తున్నాయి. పాలిటెక్నిక్లో జాబ్స్ వస్తూ ఉన్నాయి. నేను ఇండస్ట్రీస్లో కూడా ప్రెసిడెంట్గా ఉన్నాను. ఏషియన్ పెయింట్స్లో, బిహెచ్లో, ఈ ప్రాంతంలో కూడా టెక్నికల్గా కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని సరిదిద్దుకొని పోతే నాణ్యమైన విద్య ఇవ్వడానికి మా యొక్క కాలేజీలు అందరూ కూడా ముందుకు వస్తారు. కాలేజీలో కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇప్పుడు మా లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళకి శాలరీ తీసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంది. దాన్ని ప్రోత్సహిస్తే ఇంకా నాణ్యమైన విద్య ఇచ్చడానికి తప్పకుండా ఉన్నాం. మా టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 25 సంవత్సరాలలో అనేకమైన విద్యార్థులు బయటికి పోవడం, ఇక్కడనే కొంతమంది జాబ్స్ రావడం, ప్లేస్మెంట్ కూడా ఇక్కడే కొంత వేరే స్టేట్ నుంచి రావడం, ఇండస్ట్రీస్ రావడం చాలా సంతోషం. ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశం ఉంది. మేము పిలవగానే మా వైస్ ఛాన్సలర్ రావడం, కుమార్ రెడ్డి గారు మాకు చాలా రోజుల నుంచి వాళ్ళ ఫాదర్తో సంబంధాలు ఉన్నాయి. పిలవగానే నేను మా ప్రిన్సిపల్స్ కానీ, మా మేనేజ్మెంట్ కానీ వచ్చి